వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం. వివిధ పథకాలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇసుక అక్రమ దోపిడీ తక్షణమే అరికట్టాలి. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నిలవల విజయశ్రీకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూళ్లూరుపేట నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంతో నిలవల సుబ్రహ్మణ్యం ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుమార్తె డాక్టర్ నిలవల విజయశ్రీ గారికి సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థిగా ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. గతంలో నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువకుల్ని ప్రోత్సహించాలి, యువకుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి, వారికి సీట్లు 40% ఇవ్వాలనే ఒక ఆయన నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు డాక్టర్ విజయశ్రీకి అవకాశం ఇచ్చారు. మరి ఇది సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు వేనాటి రామచంద్రారెడ్డి గారు, కొండేపాటి గంగాప్రసాద్ గారు, శశనంబేటి విజయభాస్కర్ రెడ్డి గారు, తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు, వేనాటి సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా మండలంలోని నియోజకవర్గంలో ఉన్న మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మరి అందరి యొక్క సమిష్టి కృషి వల్లనే ఈరోజు యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో డాక్టర్ విజయశ్రీకి అవకాశం కల్పించారు. ఇది కార్యకర్తల సమిష్టి కృషి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే యువతకు కానీ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి కానీ భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా గత 4 సంవత్సరాల నుంచి నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. 62,000 పైచలకుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గతంలో శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినా ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడకుండా మొక్కవు అనే దీక్షతో కూని 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా అందరూ కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈరోజు 62,000 పైచలతో ఓడిపోయినా ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి గెలవగలడు అనే ధీమా తీసుకొచ్చారు ఈ నియోజకవర్గంలోని నాయకులైతే మీ కార్యకర్తలు కష్టం అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. పొదలకూరు పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో సరస్వతీదేవి పూజ కార్యక్రమాన్ని శనివారం విద్యార్థులు, అధ్యాపకులు వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి మండపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు చేతుల మీదుగా సరస్వతి పూజలు కరెస్పాండెంట్ మూలంరెడ్డి సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ అన్నం సుబ్బారావు, జిఎన్ రెడ్డి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సర్వ జగత్తుకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నివేదన మంగళ హారతి సమర్పించారు. ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు సరస్వతీదేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు కళాశాల అధ్యాపకేతర బృందం హాల్ టికెట్లను, పరీక్ష అట్టలను, సామాగ్రిని అందించారు. ఆలయ చైర్మన్ ఆదూరు వెంకట సుబ్బులు మాట్లాడారు. లక్ష్మీదేవి పుట్టిందరా మీ ఇంట్లో నేను చెప్తాను నేను. ఎందుకంటే ఆ ఆడపిల్ల ఇంట్లో చిన్నప్పుడు గౌలు వేసుకొని కాలి కందీలు పెట్టుకొని గెలగెలగా నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో నడిచేస్తుంటుంది పాప. అందుకని ఆడపిల్లలు ఆదాయిస్తున్నారు. కాబట్టి హ్యాపీగా చదువుకోండి. ఈ కాలేజీలో
ఫస్ట్ వచ్చిన అమ్మాయిలకి 2116, సెకండ్ వచ్చిన అమ్మాయిలకి 1000 రూపాయలు, థర్డ్ వచ్చిన అమ్మాయిలకు కూడా 1000 రూపాయలు. అమ్మవారి తరఫున నా సొంతంగా నేను మీ అధ్యాపకులకు అందజేస్తున్నాను. మీరందరూ ఇంకొకసారి కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది, రండి, అందరూ పాస్ అవుతారు, మంచి మార్కుతో పాస్ అవుతారు. మీ పంతులు కూడా చాలా మంచి అధ్యాపకులు, వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని ప్రతిరోజు గురువుకి నమస్కరించే నేర్చుకోండి. నమస్కరించి మీరు పరీక్షలకు వెళ్ళండి. అమ్మవారి ఆశీర్వాదం, మీ అధ్యాపకుల ఆశీర్వాదం, అందరూ పాస్ అవుతారు. వాసవి మాట. గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ డీఎస్పీ వివి నాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్రమంతటా దళితుల మందరం ధర్నా చేస్తామని వివిధ దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లక్ష్మీపురంలోని తన కార్యాలయంలో ఎలక్ట్రికల్ వర్క్స్ చేయిస్తూ ఉన్న నేపథ్యంలో పశ్చిమ డీఎస్పీ వివి నాయుడు వచ్చి తనను డీఎస్పీ తన హోంగార్డుతో దురుసుగా వ్యవహరించడంతో పిలిపించి దుర్భాషలాడారని డీఎస్పీ వివి నాయుడు కూడా తెల్లబట్టలు వేసుకుంటే పెద్ద పిస్తావా ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడి అవమానపరిచారని, తాను గత 13 సంవత్సరాల నుండి దళిత హక్కుల పోరాట సంఘం కార్యాలయాన్ని లక్ష్మీపురం ప్రాంతంలో నడుపుతున్నట్లు తెలిపారు. మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని, ఇది దళితులను కించపరిచేలా ఉందని, దళితులకు ఆత్మాభిమానం ఉంటుందని, తెల్లబట్టలు వేసుకుని సమాజంలో ఉన్నంతగా గౌరవప్రదంగా ఉండాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో వైపు వేలు చూపి నీచంగా మాట్లాడాడని గర్నెపూడి సుధాకర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏంటి రారా అనిపిస్తుంది అడిగా. డిఎస్పీ ఉన్నారు, ఏంటి ఏంటి గాలి తీస్తా, ఏంటి ఎక్కడ పెట్టా ఆఫీస్ ముందు కాలు పెట్టుకున్నా, ఎందుకు గాలి తీసామన్నా, దమ్ముంటే అన్ని కార్లు ఉంది, లక్ష్మీపురం 100 కార్లు ఉన్నాయి. ఒక దళితుల ఆఫీస్ ముందు దళితుల కారు కనిపించిందా నీకు? అంబేద్కర్ బొమ్మే కనిపించింది నీకు? ఏంటో అంబేద్కర్ బొమ్మ అంటే నువ్వేంటి ఇక్కడ నీ వైట్ డ్రెస్ చేసి భయపడతానుకున్నావా? ఎంతో తెలుస్తారు, రేపటి నుంచి కారు ఇక్కడ పెట్టి ఈ ఆఫీస్ ఇక్కడ ఉంటే తెలుస్తాడు, నీ ఎంతో తెలుస్తా చూస్తా, నీ ఎందుకు కూడా తెలుస్తానని చెప్పి నేను వాటికి ఇచ్చున్నావు. నేను పై ఆఫీసర్లకి నీ మీద కంప్లైంట్ చేస్తాను, చేసుకోపో అన్నాడు. దురుసుగా చేసి చూపిస్తామని చేసి నిన్న వెళ్ళి మన ఎస్పీ గారిని కలిసాం, ఈరోజు కలిసాం. నిన్న ఎస్పీ గారు స్పందించాడు, నేను కంపల్సరీ కేసు కడతాను, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తా అన్నాడు. దానికి ఎటువంటి స్పందన లేదు. అందుకని ఈరోజు ఐజీ గారిని కలవడం జరిగింది. ఐజీ గారు కూడా చెప్పాడు, ఇది చాలా దురదృష్టకరమైన విషయం, చాలా దళిత జాతికి అవమానం. ఇది ఈ ఏరియాలో అగ్రవర్ణ ఏరియాలో ఈ ఆఫీస్ ఉంటనేది ఆ డిఎస్పీ మాట చాలా తప్పు. నేను కూడా ఖండిస్తున్నాను. నేను ఇమీడియట్లీ దీన్ని యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఎస్పీ గారిని పిలిపించి ఈరోజు యాక్షన్ తీసుకుంటున్నాడు. యాక్షన్ తీసుకున్న క్రమంలో మేము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా ఒకటై ఈ రాష్ట్రాన్ని ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ చెప్పుకుంటున్నాడు, దళితులు అంటే మా దళితులు ఇష్టం, దళితులు అంటే మాకు ప్రేమ, 120 విగ్రహం కట్టించాం అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ జరుగుతుంది? దళితుల్ని టార్గెట్ చేసి దళిత కారులని గాలి చేయడం న్యాయమా? దళితుల ఆఫీస్ అగ్రవర్ణ వాళ్ళ ఏరియాలో ఉండటం తప్ప? నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక దళితుల పట్ల శుద్ధశక్తి ఉంటే ఇసుమంటి ఆఫీసర్స్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ రిమూవ్ చేయాలని చెప్పి కోరుకుని సస్పెండ్ చెబుతున్నాను. మళ్ళీ ఇంకొకసారి కనుక ఏ ఒక్క దళితుల మీద కూడా ఈ యొక్క దాడి కానీ ఈ యొక్క అవమానం జరిగిందా, మేము అందరంగా ఏకమైపోయి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ ఇంటికి కానీ చుట్టుముడతాం అని ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్. రాజం నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ను టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు శనివారం రాజాం పట్టణంలో టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. అనంతరం కొండ్రు మురళీమోహన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండ్రు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం నియోజకవర్గంలో నేను చేసిన సేవలను గుర్తించి నాపై నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించారన్నారు. తప్పకుండా రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా రాజాంలో ఎగురవేసి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామన్నారు. కనిగిరి నియోజకవర్గం కనిగిరి పట్టణంలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా శనివారం టీడీపీ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడారు. ఇప్పుడు మన అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు
4 సంవత్సరాల 10 నెలల మనందరి కృషి ఈరోజు ఫస్ట్ లిస్ట్ వాస్తవం అయితే అడిగి సెకండ్ లిస్ట్ లాస్ట్ లిస్ట్ ఉండాలి. కేవలం ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా అడిగి ప్రతి కార్యక్రమంలో దాదాపు 12 ప్రోగ్రామ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ప్రోగ్రాంలో కూడా టాప్ 10లో మనం ఉండడం జరిగింది. ఈరోజు మీ అందరి బాబు శ్రీ భవిష్యత్ క్యాలెండర్లో మనం కొద్దిగా ఒత్తిడి చేసినా ఈరోజు మనం టాప్ 10లోకి వచ్చినామన్నది ఈరోజు చాలా ఏపీ రాజధానిగా తిరుపతి సరైన ప్రదేశమని, ఎప్పటికైనా తిరుపతి ఏపీ రాజధానిగా మారుతుందని కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుందని పేర్కొన్నారు. శనివారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ మూడవది నిరుపేదల అప్పులు. మరి రాజధాని 70 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మద్రాసుతో మనం ఉన్నాం. 70 సంవత్సరాల క్రితం ఆంధ్ర విభజన అయింది. విభజన సమయంలో 70 సంవత్సరాల క్రితం 1953లో ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని చెప్పారు నెహ్రూ గారికి. సంజీవ రెడ్డి దాన్ని కర్నూలుకు తీసుకెళ్ళాడు. ఆ రోజు కొంచెం రాజకీయంగా బలవంతుడు సంజీవ రెడ్డి. మరి కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళింది. 2014లో విభజన అయింది. హైదరాబాద్ నుంచి మా ప్రాంతం తిరుపతి, మన ప్రాంతం, చంద్రబాబు నాయుడు దాన్ని తిరుపతిలో రాజధాని నగరం చేయకుండా దాన్ని తిరుపతి తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు. తుళ్ళూరు అనేది ఒక శపించబడ్డ స్థలం. మొదటి రోజే నేను చెప్పాను, వద్దు బాబు ఇది జాగ్రత్త, ఇది జరగదు అని చెప్పాను. తొందరపడ్డాడు ఆయన. చంద్రబాబుని తొందరబాబు అంటుంటాడు నా ఊర్లో తిరుపతిలో. మరి తుళ్ళూరు నుండి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నాడు, విశాఖపట్నానికి తీసుకెళ్తున్నాను అన్నాడు. మధ్యలో 3 రాజధానులు అన్నాడు. ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. వెనకాల బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో రాసినటువంటి మాటలు నాకు గుర్తొస్తున్నాయి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాతో వైసీపీ 175కి 175 గెలవడం ఖాయమని, టీడీపీ జనసేన జాబితా విడుదల చేస్తే ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకోవడం లేదన్నారు. పవన్ ఎందుకు పార్టీ పెట్టి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయటం? పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్. ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావో పార్టీ నేతలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ కు ఏర్పడింది. జగన్ ఓడించే పరిస్థితి లేదు కాబట్టే పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటే వారు పట్టించుకోలేదు. కాంగ్రెస్ తో కలవాలని చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ సీట్లు ప్రకటన చేశారు. కానీ పవన్ పేరు ఎందుకు ప్రకటించలేదు? వైసీపీ నాయకులను ఎర్రబుక్లో నోట్ చేసుకున్నామని ఒకడు, అరెస్ట్ చేస్తామని ఇంకొకడు, బట్టలు ఊడదీసి కొడతామని ఇంకొకడు మాట్లాడతాడు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో దోచుకోవడం, దాచుకోవడం చేశారు. రోజు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ 175 ఎందుకు రీచ్ కాలేము అనేది ఎవరికి కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా రీచ్ అవుతాం 175కి 175 అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటారు. అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు. కానీ
0.5% కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు, మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. ఉదయగిరి ప్రజలు ఒక్కసారిగా నిశ్శబ్దంతో కూరుకుపోయారు. రామారావుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో ఉదయగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసిన బోలినేని రామారావును కాదని కాకర్ల సురేష్ కు టీడీపీ టికెట్ కేటాయించడంతో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు ఒకంతగా ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రామారావు పూర్తి స్థాయిలో సహకరించుకుంటే కాకర్ల సురేష్ గెలవడం అసాధ్యమని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఎంతో ఖర్చు పెట్టిన బొల్లినేని రామారావుకు చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించకపోవడంతో ఇప్పుడు బొల్లినేని సురేష్ కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాడో లేదో అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ సమన్వయ సమావేశం జరిగింది. గూడెంలోని మారిశెట్టి కళ్యాణ మండపంలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి టీడీపీ జనసేన నేతలు హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగే టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి కార్యాచరణ ఏర్పాట్లపై చర్చించారు. ఇరు పార్టీల నేతలు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభ కాబట్టి ప్రతి టీడీపీ జనసేన కార్యకర్త తప్పనిసరిగా హాజరవ్వాలని నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు మాఘ పౌర్ణమి మంచి రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా ఈరోజు ఏదైతే అభ్యర్థుల్ని ప్రకటించారో ఈ యొక్క అభ్యర్థుల జాబితా చూసి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో వణుకు పుట్టి తాడేపల్లి రాజప్రసాదం కింద భూకంపం వచ్చినట్టు పరిస్థితి ఈవేళ కనపడుతూ ఉన్నటువంటి స్థితి. నేను అడుగుతూ ఉన్న ఈరోజు ఏదైతే ఈ యొక్క సంబరాల రాంబాబు కానీ లేదంటే కోడిగుడ్ల మంత్రి కానీ ఈరోజు ఈ యొక్క పొత్తుల మీద స్పందిస్తూ ఉన్నారు. అసలు మీ సీట్లు మీకు ఉన్నాయో లేదో మీకు తెలియనటువంటి పరిస్థితి, మీకు సీటు వస్తుందో పోటీ చేస్తుందో కూడా తెలియనటువంటి స్థితిలో మీరు ఈవేళ మా పొత్తుల గురించి, మా సీట్ల గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ తెలుగుదేశం జనసేన పొత్తు మీద, సీట్ల మీద మీరు పదే పదే మాట్లాడుతూ ఉన్నారనంటే ఈ కలయిక పట్ల మీరు ఎంత భయపడుతున్నారనేది ఈవేళ అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ పేటీఎం వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఈవేళ మురుగుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద ఇదే రకంగా మీరు మాట్లాడితే ఈ రాంబాబుకి కానీ, ఈ నానికి కానీ, ఏదైతే ఈ అమర్నాథ్ కానీ మరి వాళ్ళ నాలికల మీద వాతలు పెట్టేటువంటి పరిస్థితి రేపు ప్రజలు కల్పిస్తారని చెప్పి ఈ యొక్క పేటీఎం నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికే ఇట్లానే మీ మాదిరిగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని చూసుకుని మాట్లాడినటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మరి 77 మంది బలైపోయారు. వాస్తవాలు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రాంబాబు గారు లేదా అమర్నాథ్ గారు ఇప్పటికే 77 మందికి మీ పార్టీలో పనిచేసిన మీ ఎమ్మెల్యేలకి సీట్లు గల్లంత అయిపోయి చేత జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునో, వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకునో నోరు జారితే రేపు భవిష్యత్తులో
ఎందుకంటే రేపు రాబోయేటువంటి 40 రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది. అంచేత వాస్తవాలను గుర్తుపెట్టుకుని మాట్లాడితే రేపు మీ భవిష్యత్తుకు మంచిది. లేని పక్షంలో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరిగేటువంటి పరిస్థితి కూడా మీకు ఉండదు అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకుని మీరు మాట్లాడితే మీకు న్యాయం చేస్తారని మీరు భావించవలసిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడితే రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు కూడా మీరే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ పేటీఎం మొరిగేటువంటి నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం. సంత బొమ్మాళి మండలం వడ్డివాడలో శ్రీరామ సమేత వీర వెంకట సత్యనారాయణ ఆలయ ప్రాంగణంలో లోకహితం కోసం, లోక కళ్యాణం కోసం గీతాయజ్ఞం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుణ్య దంపతులు, ఆలయ పీఠాధిపతులు బోడాల సీను, షణ్ముఖ రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చిన్న హరిశ్చంద్రపురం పూర్ణానంద స్వామి, రామారావు స్వామి, వెంకట్రావు స్వామి ఆధ్వర్యంలో 701 శ్లోకం పారాయణం జరిగింది. सर्वयां रूपस्य यज्ञाय काचः नमो नमस्ते यज्ञस्याय गोविन्दाय माधवाय केशवाय कृष्ण विष्णु ऋषिकेशः सुबाधे मोहत्यः ओम स्वस्तिः श्रद्धः मेधा यशं प्रज्ञा విద్య బుద్ధి వివిధ పథకాలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి కాకాని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఈరోజు మనం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 75 సంవత్సరాల కాలంలో రైతు అనేటువంటి వాడు ఆలోచన చేయాల్సింది వాళ్ళ సమస్య కోసం. రైతు అనేటువంటి వాడు రచ్చబండ మీద కూర్చొని మాట్లాడాల్సిందే, పోవాల్సిందే తప్ప వాళ్ళకి వైద్యం చేయించాడు, ఎవరికి అద్దాలు ఇవ్వాలన్నా వాళ్ళకి అద్దాలు ఇచ్చాడు, ఎవరికైతే ఏదైనా మందులు ఇవ్వాలన్నా మందులు ఇచ్చాడు. ఈరోజు పెన్షన్ ఇంటికి వస్తుంది, రేషన్ సరికి ఇంటికి వస్తుంది. అదే విధంగా పేదవాడికి సంబంధించినటువంటి బీపీ షుగర్ ఏదన్నా ఉంటే ఆ మందులు కూడా నేరుగా పోస్టల్ శాఖ ద్వారా మీ ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర సృష్టించబోతున్నాడు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత ఎత్తున ఈ రోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నువ్వు వీలు కాదన్నటువంటి పని, చెయ్యలేనటువంటి పని, నీకు చేతకాని పని, ఇది సాధ్యం కాదన్నటువంటి పని సాధ్యం చేసి ఈరోజు పేదవాడికి 4 విడతల్లో సంఘ బంధాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలో నగదు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖాతా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను మమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ చేయదు 18,750 రూపాయలకన్నా 4 విడతలుగా 75,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన. ఇప్పటికే 3 విడతలు ఇచ్చాడు. ఈరోజు 4వ విడత ఈ నెలలోనే ఫిబ్రవరి నెలాఖరు లోపలనే 4వ విడత కూడా నిధులు మహిళల ఖాతాలో జమ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి హామీని నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే ఈరోజు ఎవరు చెప్పినా సరే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా కూడా దాదాపుగా వివాదాలుండి మాకు రోడ్డు వద్దు అనేటువంటి సమస్య వచ్చిన దగ్గర తప్ప మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఈరోజు సిమెంట్ రోడ్లు అంత పెద్ద ఎత్తున నిర్మాణాన్ని పూర్తి చేయగలిగాము అంటే కారణం స్థానికంగా నేను అందుబాటులో ఉన్నా, ఎవరు వచ్చినా ఎవరు ఫోన్ చేసినా అయ్యా మా వీధికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు ఆగిపోయింది, మిగిలిపోయింది అని చెప్తే వెంటనే అధికారులను పిలిపించి ఆ రోడ్డు వేయించుకు వేయలేదు అని చెప్పి అడిగి ఆ రోడ్డు వేయించడం జరిగింది. దానితో పాటు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని పలకరించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కుటుంబానికి ఎంత మేర లబ్ధి జరిగింది, మీకున్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నాయని చెప్పి పర్యటించినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటికి సంబంధించి కూడా నిధులు మంజూరు చేసి నరసన్నపేట నియోజకవర్గం జలమూరు మండలం దొంపక గ్రామం జగన్ రెడ్డి ఇసుక దందాకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి మరియు జలమూరు మండల నాయకులు నియోజకవర్గంలో సుప్రీంకోర్టు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు పక్కన పెట్టి నేటికి అక్రమ ఇసుక తరలించడాన్ని నిరసన తెలిపారు. వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ ఖండించాలి అనే నినాదంతో ప్లెకార్డులను చేతపట్టుకుని ర్యాంపు వద్దకు చేరుకుని తక్షణమే నిలుపుదల చేయాలి అనే
అని నినాదాలు చేశారు. రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యే కృష్ణదాసు ఇసుక దోపిడీ తారాస్థాయికి చేరాయని, ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అయినా సరే భారీ యంత్రాలతో 24 గంటలు తవ్వేస్తూ ఒకే రోజుకి 1000 నుండి 2000 టన్నుల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, చేతిరాతతో బిల్లులు ఇస్తున్నారు తప్ప కంప్యూటర్ బిల్లులు కానీ సీసీ కెమెరాలు కానీ ఎక్కడా వాడడం లేదు అని, రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ దందా నడుస్తుందని, పేద ప్రజలకు ఇసుక దొరకకుండా చేసి ఇసుకను దోచుకున్న డబ్బుతో రానున్న ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని అన్నారు. నర్సన్నపేట నియోజకవర్గం జరుబూరు మండలంలో దొంపాకు వద్ద వంశధార నదిని ఇసుక అక్రమంగా వందలాది లారీలు, వందలాది ట్రాక్టర్లు ద్వారా పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టి ఈ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ వైసీపీ నాయకులు పెర్మిషన్ లేనప్పటికీ విపరీతంగా ఇసుక తోడుకెళ్ళిపోతుండడం మీరంతా చూడొచ్చు. ఇవన్నీ ఈ ట్రాక్టర్లు కానీ కనీసం 2-3 మీటర్ల లోతు, 3-4 మీటర్ల లోతు దవ్వించడం వల్ల భూగర్భ జలాలు కలిపి ఉండడం లేదు. ఇది పెద్ద ఇసుక దందా. కొంత తాడేపల్లి ప్యాలెస్కి, కొంత శాసనసభ్యులు కృష్ణదాస్ గారికి, లోకల్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడే ఉన్నారు లోకల్, వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద దందా జరుగుతుంది. ఒక పక్క ట్రాక్టర్లు, ఒక పక్క లారీలు, ప్రొక్లైనర్లు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక 2 ప్రొక్లైనర్లు, అక్కడ ఒక 3 ప్రొక్లైనర్లు, అలాగ మీరు దృష్టి మళ్ళిస్తే తెలుస్తుంది. ఇది ఒక పెద్ద దందా. ఈ దందా అనేది చిన్నది కాదు. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్ని ముట్టకాయలు పెట్టినా, సుప్రీంకోర్టు చేవాట్లు పెట్టినా ఇక్కడ ఎటువంటి చలనం లేదు. మరి దున్నపోతు మీద వర్షం పడినట్టుంది. తెలుగుదేశం పార్టీ అంటారు, అరుచుకుంటారు, ఎండలో కూర్చొని ధర్నా చేస్తారు, మాకేంటి పోయిందని ఇలా యంత్రాంగాలు పట్టించుకోవడం లేదు. అదే పర్లాంలో మరి కేసులు బుక్ చేయమని చెప్తే ఎవరి మీద మరి యాక్షన్ లేదు. తహసీల్దార్ వచ్చినాడు, 4-7 వెహికల్ సీజ్ చేసినాడు అన్నాడు, మరి పొక్కలను సీజ్ చేసినాం అన్నాడు. మరి ఇంకా ఏమి లేవు. ఇవాళ తీసుకుంటా కొండి, అటు 2 పని చేస్తుంది, అక్కడ 1 నిలబడ్డారు, ఇక్కడ 1 పని చేస్తుంది, 4 ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు అపహరణకు గురైన 2,90,69,684 రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లాలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి సంబంధిత బాధితులకు సెల్ ఫోన్లను ఆమె అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 9550355100 నెంబర్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో సేకరించిన సెల్ ఫోన్లను ఆయా యజమానులకు అందజేసినట్లు తెలిపారు. ఈ మేరకు మొత్తం 1455 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ 19,50,000 వరకు ఉంటుందని ఆమె వెల్లడించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. మీకందరికీ తెలిసిందే, మనం స్టేట్ మొత్తంలో ఏపీ పోలీసు ఒక పాలసీ తీసుకొని ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మిస్సింగ్ ఫోన్స్ని మనం కంప్లైంట్ తీసుకొని రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలో కూడా ఇప్పటికీ 10 సార్లు మనం మిస్సింగ్ ఫోన్స్ కంప్లైంట్ మీద రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 11వ మనం టోటల్ 130 ఫోన్స్ డిసెంబర్, జనవరి నెలలో పోయాయని వచ్చిన కంప్లైంట్లలో 130 ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. వీటి విలువ నియర్లీ 20 lakh రూపీస్. ఇప్పటి వరకు మనం 2,90,00,000 విలువ గల మొత్తం 1,455 సెల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. సో ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోవాలి. బ్యాకప్ అంతా ఫైండ్ మై ఫోన్ ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని పెట్టుకున్నట్లయితే ఫోన్ పోయినా దాన్ని రికవర్ చేయడం ఈజీగా ఉంటుంది. అలాగే మనము ఈవెన్ సెల్ షాప్ ఫోన్ వాళ్ళకు కూడా, సెల్ ఫోన్ షాప్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఐడి ప్రూఫ్ లేకుండా సెకండ్ హ్యాండ్ ఫోన్లు అట్లాంటివి కొనుగోలు చేయొద్దు అని. ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉన్నట్లయితే ఈ సెల్ ఫోన్ పోవడం అన్నది తగ్గుతుంది. తర్వాత ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి మా విజ్ఞప్తి మీ ద్వారా ప్రజలకు, ఎస్పెషల్లీ వాట్సాప్లలో, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేసే మెసేజ్లు యాజ్ వెల్ యాజ్ షేర్ చేసే మెసేజ్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మనం చదవకుండా కొంచెం చదివి మెసేజ్ని షేర్ చేసేస్తాం. ఆ మెసేజ్ కొన్నిసార్లు సమస్యల్ని తీసుకొచ్చి పెడుతుంది.
నాయుడుపేట పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం నివాసంలో కోలాహలంగా నిలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నిలవల విజయశ్రీని సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థికి శాలువాలు పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు. పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలలో నాలుకలా ఉంటూ సేవలు అందిస్తా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పార్టీ అగ్రనేతలు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసి తనకు అండగా ఉండి ఆశీర్వదిస్తే సేవ చేసి రుణం తీర్చుకుంటా అని అన్నారు. అందరికీ సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నాలుగులాగా ఉంటూ పనిచేసుకుంటానని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం. వివిధ పథకాలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇసుక అక్రమ దోపిడీ తక్షణమే అరికట్టాలి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.